మొట్టిగా వేస్తుంది కోడలు. లేదత్తయ్యా, నేనేం చేయలేకపోతున్నాను, నేను బయటకు వెళ్ళొచ్చా. కదా ఇవి కదా డైలాగ్స్ మనం అంతా విన్నాము, అవునా కదా? సో మరి చాలా మందికి ఏంటి, మహిళలంటే పూర్వకాలంలో అంత చదువు లేదు, ఎవరు కూడా బయటికి వెళ్ళేవారు కాదు. మన దేశంలో మహిళలంతా అణిచివేశారు. అంత పాశ్చాత్య దేశాల్లో విదేశాల్లో మంచి నాగరికత ఉంది అనుకుంటున్నారా లేదా మీరంతా? అవునా? మన దేశంలో పూర్వం నుంచి కూడా మహిళలకు హక్కులు లేవు, స్వాతంత్రం లేదు అని ఇంకా ఎవరైనా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారా? మన దేశంలో ఎలా ఉండేవాళ్ళు మహిళలు, మన దేశంలో ఒక మహిళ యొక్క పవర్ ఏంటి అని తెలపడానికే ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మన పూర్వ వైభవం ఎలా ఉండేది మన దేశంలో తెలుసా? రత్నాలు రాసులుగా పోసి రోడ్ల మీద అమ్మేవారు. అది మన ప్రతి ఏ రాజ్యానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ పడితే అక్కడ వైభవంగా ఘనాపాటీలు, పండితులు, చేనేత కళాకారులు, ఇంకా మన దగ్గర పండగలు, ఏదైనా ఒక జాతరలు అవి వస్తే దేవాలయాలు చక్కగా కళకళలాడుతూ వెలిగిపోయింది. మహారాజులు, మహారాణులు, ఆడవాళ్ళు కూడా కత్తి స్వారీ చేసి కథన రంగంలో వీర విహంగం చేసేవారు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే మాతృత్వం. అంటే ఒక అమ్మ ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ శివాజీ మహారాజ్ని తీర్చిదిద్దిన జిజియాబాయి. అవునా? శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి కాదర్, రాముడి కథ, కృష్ణుడి కథ, మన దేశం ఇది, మన దేశ భక్తిది, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఇది మన విలువలు అని చెప్పి పెంచిన మూలాన శివాజీ మహారాజ్ అంత గొప్ప వీరుడయ్యాడు. అలాగే వీరత్వానికి ఝాన్సీ లక్ష్మీబాయి, ఇప్పుడు చెప్పారు రుద్రమదేవి, వీళ్ళందరూ చంటి బిడ్డని వీప్ మీద కట్టుకుని గుర్రం పైన వెళ్ళి ఆమె కత్తి డాలుతో యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడారు మహిళలు. అటువంటి మహిళలున్న మన దేశం ఇది. ఇప్పుడు కర్తృత్వం. ఈవిడ కర్తృత్వం అంటే ఏంటి? ఇదేదో ఈ పదం చాలా ఘనంగా ఉంది, మనకు తెలియదు కదా మీనింగ్. ఇవాళంతా మనం సగం ఇంగ్లీషు సగం తెలుగు మాట్లాడుకుంటున్నాం. సో కర్తృత్వం అంటే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. అంటే ఒక పదవిలో ఒక మహిళ కనుక కూర్చుంటే, ఒక మహిళకి అవకాశం ఇస్తే ఎంత చక్కగా పాలిస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఈవిడ అహల్యాబాయి హోల్కర్. ఆవిడ సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆమె ఒకసారి 8 ఏళ్ల వయసు పిల్ల చక్కగా శివుడి గుడికి వెళ్ళి పూజ చేస్తోంది. శివాలయంలో చేస్తున్నప్పుడు ఆ పేష్వా సుబేదార్, ఆ రాజకు కుటుంబం నుంచి వచ్చిన బాజీరావు పేష్వా అనే ఆయన గుర్రం మీద వస్తాడు. టక్క 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 వస్తుంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చెల్లా చెదురుగా పారిపోతారు భయపడి. అమ్మో, గుర్రం మీద రాజుగారు వస్తున్నారు, మనం ఇక్కడ ఉంటే మనకు కనపడకుండా ఉండాలి అంటే ఓ పక్కన సిగ్గు బిడియం ఉంటుంది కదా. కానీ ఎక్కడికి కదలకుండా అక్కడే నుంచింది అహల్యాబాయి హోల్కర్. 8 సంవత్సరాల పిల్ల. ఏంటి ఇంత ధైర్యంగా నుంచింది? పేరేంటమ్మా అని అడుగుతారు. నా పేరు అహల్యాబాయి అంటే. ఏంటి నువ్వు భయపడి అందరూ అలా పారిపోతున్నారు, మరి నువ్వు పారిపోలేదేంటి అంటే, నా శివుడిని కాపాడుకోవడం కోసం నేను ఇక్కడ ఉన్నాను, మీరంతా వచ్చినా సరే నేను ఇక్కడ ఉన్నది అంత ధైర్యంగా నిలబడి. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను శివ పూజ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు అంటే, పూజ ఎందుకు చేస్తున్నావు, దాని మంత్రం వెనకాల ఆంతర్యం ఏంటో అవన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో చెప్పేసరికి అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి 8 సంవత్సరాల పిల్ల ఇంత చక్కగా ఇన్ని విషయాలు చెప్తోంది అంటే, ఆమె మాటల్లో ఉన్న గాంభీర్యం, ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి ఈ అమ్మాయి మంచి తెలివైన పిల్ల, ఇలాంటి అమ్మాయి రాజకుటుంబంలో వస్తే ఇంకా బాగుంటుంది, మన రాజ్యం బాగుంటుంది అని చెప్పి అనుకుని మల్హార్ రావు అని ఈ బాజీరావు పేష్వాస్ ప్రియ మిత్రులు మల్హార్ రావు దగ్గరికి వెళ్ళి, నీ కొడుకుకి చేసుకో అమ్మాయిని, చాలా తెలివైన పిల్ల, మంచి పిల్ల అంటే, అప్పుడు మల్హార్ రావు వచ్చి
కుటుంబం నుంచి ఒక రాజ కుటుంబంలోకి వెళ్తుంది పెళ్ళి. రాజ కుటుంబంలోకి వెళ్ళాక మహారాణి అవుతుంది. మరి వెళ్ళినప్పటి నుంచి ఆమెకు అన్నీ కొత్తే. వాళ్ళ మామగారిని చూసి ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఆయన యుద్ధానికి వెళ్ళేవాడు. ఏంటి మావయ్య గారు ఇవాళ ఎక్కడికి వెళ్ళారు, ఎవరి మీద దండయాత్రకు వెళ్ళారు, ఏ రాజ్యాన్ని దగ్గరికి వెళ్ళారు, ఇవాళ యుద్ధం ఎలా జరిగింది, ఆ రాజ్యంలో అన్నీ ఉంటాయి కదా, ఎవరెవరికి ఏంటి ఇవ్వాలి, ఈ మనం ప్రజల్ని పాలించడానికి మనం ఏమేం చేయాలి, మన కార్యక్రమాలు ఏంటి, ఆఫీస్లో అతను ఏమేం చేస్తాడు ప్రతిరోజు, రాజ్యంలో ఏం పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు చూడడానికి గంగోబా జియా అనే ఒక అతను ఉంటాడు, ఒక అకౌంటెంట్. అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటేంటి ఏం ఖర్చులు ఉంటాయి రాజ్యం అంటే, ఎలా మెయింటైన్ చేయాలి ఒక రాజ్యాన్ని, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. 15 సంవత్సరాలప్పుడు, ఆ అమ్మాయి 15 సంవత్సరాలప్పుడు ఒకసారి వాళ్ళ మామగారు వేరే దేశానికి దండయాత్రకు వెళ్తూ ఉంటే ఈమె కూడా కొంత గుర్రపు స్వారీ అవన్నీ నేర్చుకుంటుంది. అక్కడికి వచ్చి కొంత రాజ్యంలో తెలుస్తుంటుంది, అందరికీ నేర్పుతూ ఉంటారు కదా, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్పుతున్నప్పుడు కూడా మనం కూడా వెళ్ళి నేర్చుకుంటాము, అవునా? అలా వెళ్ళి నేర్చుకుంది అమ్మాయి. నేర్చుకుని మావయ్య గారు నేను కూడా వస్తాను మీతో యుద్ధానికి అని అడుగుతుంది. అడిగితే నీకు ఇంకా అప్పుడే వయసు సరిపోదు, ఆమెలో ఉన్న ఉత్సాహం చూస్తాడు, శ్రద్ధ చూస్తాడు అతను. నువ్వు పని చేయి, నువ్వు ఆఫీస్లో కార్యాలయంలో కూర్చొని కొన్ని విషయాలు చూసుకుంటూ ఉండమ్మా, నేను వెళ్ళొస్తాను, ఈసారి వచ్చేసారి వద్దుగానే అని చెప్తాడు. అర్థమవుతుందా మీకు చెప్పే స్టోరీ? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? చెప్పనా? ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఆవిడ గురించి తెలుసుకోవడానికి, తెలుసుకోవాలి మనం. అప్పుడు ఆఫీస్లో కూర్చుని ఉంటే తన దురదృష్టం ఏంటంటే పాపం భర్త ఖండోబా దురలవాట్లకి బానిస, సరిగ్గా చూసుకునేవాడు కాదు, నాన్న మాట అమ్మ మాట వినేవాడు కాదు. కానీ ఈమెకి అత్తగారు మామగారు సపోర్ట్. ఎక్కడైనా చూసామా 300 సంవత్సరాల క్రితం ఒక అత్తగారు మామగారు కొడుకు అంత కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు కొడుకు ఎంత అసమర్థుడైనా ఎంత చెడలు అట్లున్నా కొడుకునే సపోర్ట్ చేసి కోడలు నా మాట ఈ మాట అండం చూస్తాం మనం. కానీ 17వ 18వ శతాబ్దంలోనే అత్తగారు గౌతమిబాయి కోడల్ని ఏ పల్లెత్తు మాట అనకుండా కోడల్లో ఉన్న తెలివితేటలు గమనించి అత్తగారు మామగారు కోడల్ని కూతుర్లా చూసుకున్నవాడు. అప్పుడు ఆ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఆ కొడుకు ఒకరోజు తాగేసి ఆఫీస్కి వస్తాడు. వచ్చాక నాకు డబ్బులు కావాలి ఏవో అంటాడు ఆ ఖండోబాని. అతను దివాన్ అనమాట, అకౌంట్స్ చూసే అతను. అంటే అతను ఈమె కదా ఇన్ఛార్జ్, 15 సంవత్సరాల పిల్ల అమ్మాయి. కుదరదు, దేనికి కావాలని అడుగుతుంది. నన్నే అడుగుతావా నువ్వు, ఎంత ఖర్చు కావాలని నాకు డబ్బులు ఇవ్వడానికి నువ్వు ఎందుకని అడుగుతావా, ఇప్పటివరకు ఎవరు అడగలేదు, నువ్వెవరు నన్ను అడగడానికి అంటాడు. దివాన్ గారు పుస్తకం ఇవ్వండి, ఎందుకు కావాలి డబ్బులు ఏంటి అని రాసి డబ్బు తీసుకెళ్ళమని అన్నాడు. ఆశ్చర్యపోతాడు దివాన్, ఏంటి అమ్మాయికి ఈ వయసులో ఎంత అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఏంటి. అలాగా ఒక 2-3 నెలలు చక్కగా ప్రతి పట్టు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే వాళ్ళ మామగారు వస్తాడు. భయంగా ఉంటుంది, ఏంటిది నాకు ఆఫీస్ అప్ చెప్పారు, నేను ఎలా చూశానో ఏంటో, నన్ను ఏమంటారో మామగారు అని భయపడుతుంది. దర్బార్లో పిలుస్తాడు మామగారు. అద్భుతంగా చేసింది ఈ అమ్మాయి, ఎక్కడ ఒక్క అకౌంట్లో ఒక్క రూపాయి తేడా లేదు అని చెప్పి ఆ అమ్మాయికి అధికారాలు ఇస్తాడు. నువ్వు అన్నీ కూడా చూసుకునే అధికారాలు ఇచ్చేసరికి కొడుకు బాధపడిపోతాడు. భ్రష్టుడైపోయిన కొడుకు మరి ఏం చేస్తాడు? కొడుకు అలా అయిపోయాడు, ఒక్కడే కొడుకు అయిపోయాడని బాధపడుతూ కూర్చున్నాడా? కోడలు కూడా నాకు కూతురు లాంటిదే అనుకున్నాడంతే, కోడలికి అప్పచెప్పాడు. ఆ తర్వాత కూతురు ముక్తాబాయి, ఎవరు ఈమెమో మొగుడేమో ఖండోబా. ఈ అహల్యాబాయికి ఒక కూతురు కొడుకు ఉంటారు. కొడుకు మాలేరావు, కూతురు ముక్తాబాయి. మరి మాలేరావు ఒక కూతురు ఒక కొడుకు. పోనీ మొగుడు అసమర్థుడు, కొడుకైనా కాస్త బాగుపడతాడా అంటే పాపం ఆమెకున్న తెలివితేటలకి
దురదృష్టం కొంత వెంటాడి కొడుకు కూడా అసమర్థుడే. కొడుకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి కుటుంబంలో పిల్ల ముందుకు వస్తారు పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు ఈమె వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇవాళ రోజున ఒక మంచి సంబంధం రాగానే ఏం చేస్తారు? కొడుకు అసమర్థుడు, నా కొడుకు చేతకాని వాడని అత్తగారని చెప్తుందా? చెప్పదు. అన్ని దాచేసేసుకుంటాం చేస్తాను. అవునా? మామూలుగా చెప్తున్నాను. ఇది ఒక ఆవిడ యొక్క వ్యక్తిత్వం చెప్తున్నాను. అంటే ఆ అమ్మాయి కూడా ఒక మహిళ, నా కూతురు లాంటిదే అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్తాడు. ఇలా కొడుకుకున్న అసమర్థతలు, వాడికి ఇలా దురలవాట్లు ఉన్నాయమ్మా, నువ్వు చేసుకోవాలనుకుంటే ఇవన్నీ నేను చెప్తున్నాను, వాడికి ఉన్న హ్యాబిట్స్ కాబట్టి మీకు ఇవన్నీ దాచడం కరెక్ట్ కాదు. నేను ఇవన్నీ విన్నాక కూడా మీకు ఇష్టమైతే చేసుకోండి అని చెప్తే వాళ్ళకి ఆశ. మామూలు కుటుంబంలో వాళ్ళు కదా, రాజ కుటుంబానికి వెళ్తుంది నా కూతురని అన్నీ చెప్పడం అంతా బాధ్యతగా చెప్పింది కదా. అదొకటి స్టోరీ. ఇంకొక స్టోరీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ కూతురు ఉంటుంది కదా ముక్తాబాయ్, ఆమెకి మామూలుగా అప్పట్లో బాల్య వివాహం, అవునా? 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఏదో మంచి సంబంధం వచ్చిందంటే చేసేవారు. కానీ కూతురికి 18 ఏళ్ళకి చేసింది ఆమె. అప్పట్లో 300 సంవత్సరాల క్రితం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు అప్పటిలోనే ఒక మహిళగా ఒక తను ఇన్ని రకాల నిలదొక్కుని చేస్తోంది అంటే, ఈరోజు మనం ఎందుకు అలా అటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఏదైనా మనకు కావాల్సింది ఆ లైన్లో నిలబడి మహిళ సాధించలేని లేదు కదా, మనం కూడా ఆ విధంగా ఉండి ముందుకు వెళ్ళొచ్చు కదా. నిస్సహాయతగా నేను చేయగలనా, నేను చేయలేనా అని ఆలోచన లేకుండా మనకు మాత్రం ఏం తక్కువ ఇవ్వాలా అని అనుకునే ఆలోచనలు వస్తాయి కదా. అప్పట్లోనే ఆమె అలా చేసింది అంటే, ఒకసారి ఒక బందిపోట్లు బిల్లులు అనేవాళ్ళు ఒక అడవిలా ఉంటుంది అక్కడ వచ్చే పర్యాటకులు ఉండేవారు. మామూలుగా తీర్థయాత్రలు చూడడానికి పర్యాటకుల్ని వస్తే ఈ బిల్లులు దారిలో వాళ్ళని దోచేసుకుని వాళ్ళని చంపేస్తూ ఉండేవారు. ఆశ్చర్యపోయింది, ఏంటి వీళ్ళు ఇలాగా, ఈ బిల్లులు ఏంటి, ప్రాబ్లం ఏంటని రాజ్యంలో ప్రకటన చేస్తుంది. ఎవరైతే ఈ బిల్లుల ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో అతనికి ఇచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానండి. ఏం కులము, ఏం గోత్రము, ఏం చూడకుండా ఏంటి ఇట్లా చాటింపు వేయించేసావేంటి నీ కూతురు గురించి అంటారు. దేశభక్తే కులము, అధైర్యమే గోత్రం అని చెప్తుంది. అందులో ఒక అతను వస్తాడు, యశ్వంతరావు అని. వచ్చి నేను చేస్తానండి, నేను ధైర్యంగా బిల్లుల్ని తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడతాను, నాకు కావాల్సిన అంగబలం అర్థబలం మీరు ఇవ్వాలి అని కోరుతుంది. ధైర్యానికి మెచ్చి సరే అయితే ఇదిగో మీకు వీళ్ళని చెప్తున్నాను, మీరు వెళ్ళండి అంటుంది. వెళ్ళి ఆ యశ్వంతరావు ఆ బందిపోట్లని పట్టుకుని తీసుకొచ్చి నిలబెడతారు. నిలబెట్టేసరికి అందరూ యశ్వంతరావు చేసిన దానికి సాహసాలకి చప్పట్లు కొడతారు. ఏమనుకుంటారు, బందిపోట్లని బందీ పెట్టి వాళ్ళని తాళ్లతో కట్టేసి తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి గట్టిగా పనిష్ చేస్తుంది ఈవిడ అనుకుంటారా లేదా? కానీ అక్కడ ఆవిడ తెలివి, ఆవిడ యొక్క దౌత్య నీతి, అంటే ఆవిడ యొక్క ఆలోచన విధానం చూడండి. వీళ్ళని ఇప్పుడు శిక్షించి చెరసాలలో వేసిన వాళ్ళకి మరణదండన విధించిన వచ్చే లాభం ఏంటి? వాళ్ళలో మార్పు రావాలి. ఏమని చెప్పిందంటే, మీరు పని చేయండి, మీరు ఇటువంటి ఒక దొంగతనాలకి ఎందుకు అలవాటు పడ్డారు? ఏ ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పి అప్పచెప్పింది ఆవిడ, ఎవరైనా పర్యాటకులు వస్తే వాళ్ళని ఇక్కడున్న పరిసరాలన్నీ చూపించండి, దేవాలయాల దర్శనానికి తీసుకెళ్ళండి, ఆ తర్వాత వాళ్ళే దగ్గర రుసుము అంటే గైడ్ లాగా అనమాట చూపించినందుకు వాళ్ళు ఎంత పంపిస్తారు కదా, అవి మీరు తీసుకుని దాంతో బతకండి అని చెప్తే వాళ్ళు ఎంతో, వాళ్ళ పేర్లు నాయక్ అని కూడా పెట్టింది వాళ్ళకి గ్రూప్కి. సో వాళ్ళకి ఎంతో ఆత్మవిశ్వాసం పెంచింది. వాళ్ళు చాలా ఆనందంతో, అవును మాకు ఇప్పుడు తృప్తిగా ఉంది, మేము దొంగలం కాదు, మేము కూడా ఆత్మాభిమానంతో బతుకుతాం, మేము ఒక పని చేసుకుని బతుకుతున్నట్టుగా వాళ్ళకు ఫీల్ అయ్యి వాళ్ళకు అలా ఒక ఉపాధి కల్పించింది. సో అలా మళ్ళీ కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది. ఇంకొక చిన్న స్టోరీ, కూతురికి కన్యాదానం ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు.
మామూలుగా అంటే ఏంటి, భర్త లేని ఆమె వితంతువు కన్యాదానం చేయకూడదు, శాస్త్రం ఒప్పుకోదు. ఆవిడేం చెప్పింది, మంచి మనసుతో ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి తనే కూతురికి కన్యాదానం చేసింది. అంటే ఎంత రివల్యూషనరీ థాట్స్ అసలు అవన్నీ. అంటే ఏదైనా సరే మంచి చేయడానికి, మంచి మనసుతో చేయడానికి ఇవేమీ అడ్డు కావు. ఈమెకి 21 సంవత్సరాలు రాకుండానే, అంటే ఆమె వివాహం ఎప్పుడు పుట్టిందంటే ఈవిడ 1725లో పుట్టింది, 33లో పెళ్ళయింది, 8 ఏళ్లకే పెళ్ళయింది. కానీ ఆమెకి అంటే మొగుడేమో 54లోనే పోయాడు. పాపం అప్పట్లో ఏముండేది, సతీ సహగమనం అంటే తెలుసా, భర్త పోతే భర్తతో పాటు భార్య కూడా చితిలో కూర్చునే ఒక దుర్మార్గమైన అమానుషమైన ఒక ఇది ఉండేది. అప్పుడు ఈమె కూడా అలా సతి చేయడానికి వెళ్తుంటే అత్తగారు మామగారు వచ్చి, అమ్మా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు మా కూతురు చెయ్యకమ్మా నువ్వు సతి అని చెప్తాడు ఆ మామగారు. అప్పుడు అత్తగారు మామగారి మాటతో రాజ్యాన్ని చూసేవాళ్ళు ఎవరు, వారసుడు లేడు, ఈ హోల్కర్ సామ్రాజ్యాన్ని చూడాలి అంటే నువ్వు సతి చేయకూడదు, నువ్వు మా కూతురువి అంటారు. అప్పుడు సతిని చేయకుండా ఆమె ఒక కూతురుగా అన్ని ఆ రాజ్య పాలన చూసుకుంటుంది. మరొక విషయం ఏంటంటే, ఈమె ఇండోర్ అన్నది ఈమె ఒక వీళ్ళ రాజ్యం, హోల్కర్లకి ఇండోర్ అన్నది ఒక రాజ్యం. అక్కడ కొడుకు మాలేరావుకి ఆ స్థానాన్ని ఇచ్చేస్తుంది. కొడుకు కూడా చెడలవాట్లకి లోనే అయ్యి చూడలేక నర్మదా నది తీరంలో మహేశ్వరం అని ఒక ఊరికి వచ్చేస్తుంది. కొడుకు దగ్గర ఉంటే అటువంటివి చూడలేక తల్లిగా పాపం ఏం చేస్తుంది, ఈమెకు చూస్తే మంచి గొప్ప గొప్ప ఆశయాలు, కొడుకు చూస్తే సమర్థుడు కాడు, కానీ ఏది చేసినా ఈశ్వరుని అనుగ్రహంగా చేసేది. సరే నాకు ఇంతే ఉంది, ఈ విధంగా ఉంది, కానీ నేను ప్రజల కోసం బతకాలి, మా మామగారి అత్తగారి ఆశయాల కోసం బతకాలి అని చెప్పి అనుకుని మహేశ్వరం వస్తుంది. మహేశ్వరం అంటే మీ అందరూ చూసారా బాహుబలి సినిమా, బాహుబలి తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవన్నిట్లో కూడా వాటికి కూడా రాజమౌళి, సంజయ్ లీలా బన్సాలి వీళ్ళ ఒక్క సినిమాలు ఖచ్చితంగా మహేశ్వరంలో షూటింగ్ చేస్తారు. అంత అందమైన నగరం అది అహల్యాబాయి గారే కట్టించారు. అక్కడ ఏం చేసింది ఆమె, అన్ని కళాత్మకంగా ఊరంతా డెవలప్ చేసి చేనేత కళాకారులను పిలిచి అక్కడ కోయంబత్తూరు నుంచి కాటను, ఇంకోచోటు నుంచి ఊళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక కొత్త మెటీరియల్, శారీ మెటీరియల్ మహేశ్వరం సిల్క్స్ అని ఆమె డెవలప్ చేసింది. మొట్టమొదటి ఆర్ట్ కూడా అహల్యాబాయి గారి దేవాలయాల ఆర్ట్తో కొత్త కొత్త శారీస్, ఇప్పుడు మనకు వెరైటీ శారీస్ ఈ రోజు కూడా మహేశ్వరి సిల్క్స్ చాలా ఖరీదైన చీరలు అనమాట. ఆ చీరలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అది అహల్యాబాయి హోల్కర్ గారే ఆ చీరలు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ పండితుల్ని అందరినీ పిలిపించి అన్ని గ్రంథాలని అక్కడ తీసుకొచ్చారు, వేద పండితులందరినీ. ఇదే కాకుండా రైతులకి మంచి మార్గం, ఎందుకంటే భూముల్లో రైతులు సరైన నీళ్లు దొరకక పంటలు పండలేక బాధపడేవారు. అప్పుడు ఈమె కెనాల్ సిస్టమ్ తీసుకొచ్చింది. డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీబడీ టు డూ లైక్ దట్ 300 years బ్యాక్? కెనాల్ సిస్టమ్, వర్షపు నీటిని అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఎలా చేయాలి అని పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టించింది. అంటే వర్షపు నీటిని మనం ఆదా చేసుకుని దానిని మనం పంట పొలాలకి తాగడానికి మళ్లించడానికి అప్పట్లోనే ఆవిడ ఇవన్నీ చేశారు. ఇది కాదు, స్త్రీలకి తల్లిదండ్రుల ఒక సంపాదనలో స్త్రీకి ఆస్తి హక్కు కల్పిస్తూ శాసనం చేసేసింది. ఈ రోజుకి కూడా మనం మోదీ గారు, అహల్యాబాయి హోల్కర్ గారు 300 సంవత్సరాల క్రితం చేసిన శాసనాలు, మహిళ విషయంలో తీసుకొచ్చిన చట్టాలు ఈరోజు మోదీ గారు అవే అవలంబిస్తున్నారు. మనకి 33% రిజర్వేషన్స్ మహిళలకి చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ ఉండాలి అని అన్నారా?
ఆస్తి హక్కు మహిళలకు ఉండాలి అని కూడా ఇవాళ తీసుకొచ్చింది ఎప్పుడో 300 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి హోల్కర్ గారు తీసుకొచ్చారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంస్కరణలు. ఒకసారి రైతు దగ్గరకు వచ్చినప్పుడు నీకు నేను ఇంత డబ్బు ఇస్తాను, మీరు దీని సంతోషంగా ఉండండి అని అంటే ఆ రైతు అంటే మాకెందుకమ్మా ఇన్ని డబ్బులు అంటారు. ఏంటి మీరు ఏం సంపాదించుకుంటుంటే నేను 4 కాసులు మేము గడిస్తున్నాం కదా మాకు చాలా అంటారు. 4 కాసులు అంటే 4 రూపాయలు, అప్పట్లో 4 కాసులు. ఏంటి 4 కాసులతో ఎలా మీరు బతుకుతారు, ఏం చేస్తారు అంటే ఏముందమ్మా, ఒక కాసేమో నేను బతకడానికి, 2వ కాసేమో మా పిల్లల చదువులకి, 3వ కాసేమో చేసిన అప్పులు తీర్చడానికి. ఎందుకు అప్పులు చేస్తామంటే ఆరోగ్య సమస్యలు, అవి ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చింది. 4వ కాసేమో భూమిలో దాచుకుంటాం. ఎంత ఆనందంగా బతుకుతున్నారు 4 రూపాయలతో వీళ్ళు. అంటే 1 రూపాయిని దాచుకోవాలి అన్న ఒక కామన్ సెన్స్ అప్పటి రైతుల్లో కూడా చూసి వీళ్ళు ఆశ్చర్యం. అప్పుడు ఆ విధంగా రైతులందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవి కెనాల్ సిస్టము, పంట, పాడి పంట, ఆ విధంగా అన్నీ కూడా కొడుకు కూడా చిన్న వయసులోనే అమానుషంగా పోతాడు. పోయినప్పుడు ఇంకా ఈ హోల్కర్ కింగ్డమ్లో ఎవరు లేరు అని దండయాత్రకి తుగోబా అనే ఒక వాడు వచ్చేస్తాడు. ఇంకెవరు లేరు, ఈ మొగుడు పోయాడు, కొడుకు పోయాడు, ఎవరు లేని ఈవిడొక్క మహిళ. ఈ టైంలో ఈవిడిని కొట్టేస్తే మొత్తం హోల్కర్ల సామ్రాజ్యం అంతా మనది అయిపోతుందని చెప్పి తుగోబా వస్తాడు. వచ్చి క్షిప్రా నది దాటి అక్కడ అవతల వైపు 50,000 మంది సైన్యంతో కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఆ విషయం తెలుసుకుంటుంది ఈమె. అప్పటికే మెరికల్ లాంటి మహిళల్ని 50 మందిని ఈరోజు కూడా మనం ఎయిర్ ఫోర్స్లో చూస్తున్నాం, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఒక మహిళ పైలటింగ్ మనం చూసాం కదా ఆపరేషన్ సింధూర్లో. ఎవరైనా చెప్పగలరా 2 పేర్లు? వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. 2 మహిళలతో పాకిస్తాన్ దెబ్బతీసాం. అవునా కదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారతదేశం యొక్క పవర్. అదే మోదీ గారు చెప్పారు. ఏంటి, మా దేశంలో ఆడవాళ్ల సింధూరాన్ని తుడిపేస్తారా మీరు? ఆపరేషన్ సింధూర్ అదే పేరు పెట్టి అదే మహిళలతో చావు దెబ్బతీశారు పాకిస్తాన్. ఇంకా ఉంది వాళ్ళకి. ఎవరైనా సరే మన దేశ పౌరుల పైన కన్నెత్తి చూస్తే ఖబర్దార్, సహించేది లేదు అన్న ఒక గట్టి సమాధానం మోదీ గారు ఏ విధంగా పాకిస్తాన్ పంపించారో అదే విధంగా అప్పుడే హోల్కర్ గారు ఆలోచన చేసింది. ఏంటి, నా దగ్గర మెరికల్ లాంటి మహిళల సైన్యం ఒక 500 మందిని తయారు చేసిందాము. మిగతా సైన్యం అంతా వేరే వేరే ఉత్తరాది దేశానికి వెళ్ళారు, దక్షిణాది దేశానికి వెళ్ళారు, వేరే యుద్ధాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు 50,000 మంది ఎక్కడ, 500 మంది ఎక్కడ? అప్పుడు అనుకుందామే, ఇక్కడ ఆలోచనతో పనిచేయాలి మనం, బలం కాదు, నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆలోచన ఉండాలి అని చెప్పి ఒక లెటర్ రాస్తుంది తుగోబాకి. ఏమని? మేము ఇక్కడ మొత్తం మహిళా సైన్యంతో సిద్ధంగా ఉన్నాం. నువ్వు దండయాత్ర చేస్తే, నువ్వు నెగ్గావనుకో మహిళల పైన నెగ్గామన్న అప్రతిష్ట నీకు. నువ్వు ఓడావనుకో మహిళల పైన కూడా నువ్వు గెలవలేదా అని నువ్వు అనుకుంటావు, డిసైడ్ చేసుకో అని లెటర్ పంపిస్తుంది. చూడండి అసలు ఆలోచన చూడండి, ఒక మహిళకు ఉన్న ఆలోచన. అంటే ఆలోచన వివేకం ఉంటే మనం ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల నుంచి కూడా బయటకు వచ్చాను. ఆశ్చర్యపోయాడు తుగోబా. అమ్మ బాబాయ్, అవును కదా, ఆఖరికి గెలిస్తే మహిళల పైన గెలిచావా, నీకు సిగ్గుంది కానీ నీ బతికేం బతుకాని అంటారు. అవునా? అలాంటిది వచ్చి అబ్బాయి లేదు, నీ కొడుకు పోయాడు కదా అందుకని నేను పరామర్శించడానికి వచ్చాం అంతేను అంటాడు. పరామర్శించడానికి 50,000 మంది ఎందుకు, 10 మంది రండి, నేను చక్కగా గౌరవించి పంపిస్తాను మిమ్మల్ని అని అంటూ. అప్పుడు మొత్తం అంతా వెనక్కి పంపించేసి 10 మంది వచ్చి చక్కగా వీళ్ళ యొక్క ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయారు. ఇలా అంటే రక్తపు టేర్లు పారుతుంది యుద్ధంలో అనే సమయానికి ఒక్క రక్తం బొట్టు కూడా పడకుండా ఆమె తెలివితేటలుగా ఆవిడ అటువంటివి ఒక కవర్ చేసింది. సో
అలా అన్నమాట. అలా ప్రతిదీ కూడా ఆమె చేసినవి ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ కూడా. అందుకని ఆమె పరిపాలన దక్షత, ఆమె యొక్క అన్నిటినీ మించి ఒకసారి వితంతు పాపం, అప్పట్లో పాపం యుద్ధాల్లో పోయేవాళ్ళు, వాళ్ళంత ఆస్తి ఉండేది వాళ్ళకి. పరుగు పరుగున వచ్చి నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను సామ్రాజ్యానికి అహల్యబాయి గారు, మహారాణిజీ, ఎందుకంటే నా చుట్టాలందరూ రాబందుల్లాగా నన్ను పీకు తినేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని దత్తత చేసుకోమని చెప్పి నేను నా మొత్తం సర్వదా ఆస్తిని మీకు ఇచ్చేస్తానంటుంది. అలా ఆస్తిని తీసుకోవడం అలా కాదమ్మా. ఒక పని చెయ్యి, నీకు నిజంగా ఆస్తి ఇవ్వాలి అని అంటే నాకొద్దు, రాజ్యానికి వద్దు, ఒక్క రూపాయి కూడా, నీ డబ్బుతో దేవాలయాన్ని నిర్మించు. అప్పటికే మొహమ్మద్ గాజీ ఈ మన సోమనాథ్ టెంపుల్ని పడగొట్టేశాడు. ఆ దేవాలయాన్ని నిర్మించడానికి నీవు ఒక ఆస్తిని పెట్టుకోవాలి. అప్పట్లో ఎన్ని దేవాలయాలు కట్టారంటే ఈవిడ పరిధి జ్యూరిస్డిక్షన్, ఈవిడ రాజ్యం చిన్నదే అయినా ఆమె దేవాలయాలు ఎక్కడి నుంచి అంటే కాశీ నుంచి కింద రామేశ్వరం వరకు ఒక వందలాది దేవాలయాల్ని నిర్మించారు. ఈరోజు కూడా కాశీలో అన్నపూర్ణాదేవిది శక్తిపీఠ్, అక్కడున్న కాశీలో శివాలయము, అవన్నీ కూడా అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించింది. యాక్చువల్గా ఉన్న కాశీ దేవాలయాన్ని ఔరంగజేబ్ పడగొట్టేస్తాడు. అక్కడ జ్ఞానవాపి మసీద్ కట్టారు వాళ్ళు. అప్పుడు అహల్యాబాయి వచ్చి, దేవాలయాల్ని కూల్చి మసీదులు కట్టడం ఏంటి, మీకు మసీదు కట్టాలనుకుంటే వేరే చోట కట్టుకోండి, కానీ దేవాలయాల్ని కూల్చకండి అని చాలామందికి చెప్పిన ఆ మూర్ఖులు కొందరికి, తురకలకి అది ఎక్కలేదు. ఔరంగజేబ్ లాంటి వాడు వచ్చి కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చేసి జ్ఞానవాపి మసీదు కడితే ఆ ఎదురుకుండా, అందులో హిందువులందరూ ఏంటంటే వీళ్ళు తొందరగా క్షమించేస్తారు, వీళ్ళు అన్ని విషయాలు తొందరగా మర్చిపోతారు. కాబట్టి ఆ మర్చిపోవడం వల్ల అవతల వాళ్ళు ఇది ఆయుధంగా తీసుకుని ఇంకా ఇంకా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అప్పుడు ఆ ఎదురుకుండా ఆ దేవాలయాన్ని కడితే అప్పుడైనా వీళ్ళు సిగ్గు తెచ్చుకుని, అయ్యో ఫలానా అన్యాయం జరిగింది అని ఇంకా శ్రద్ధగా, భక్తిగా ఆ దేవాలయాల్ని కాపాడుకుంటారు అని చెప్పి ఇలా ఆవిడ చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, అది కాకుండా సప్తపురి అంటే ద్వారకా, పూరి, ఇవన్నీ కూడా ఆవిడ ఎన్నో ఆలయాల్ని నిర్మాణం చేసింది. ఆఖరికి మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం కూడా. ఎవరైనా అందులో ఇవన్నీ ఎవరు ఈ డబ్బు అనుకుంటారు. మామూలుగా ఎవరైనా ఏదైనా దేవాలయాల్ని నిర్మిస్తే ఖజానాలో ఉన్న డబ్బు కదా ఖర్చు పెడతారు. కానీ ఈమెకి స్త్రీధనం, తన సొంత డబ్బు, తన అత్తగారు తనకిచ్చింది 16 కోట్ల రూపాయలు అప్పట్లో. ఆ డబ్బుతో అన్ని దేవాలయాలు కట్టించింది. అంటే ప్రతి కార్యక్రమం, ప్రతి కర్తవ్యం ఈశ్వరానుగ్రహంగా ఏం చేసినా నా సమస్తము ఈశ్వరుడికే నేను అర్పిస్తున్నాను, ఏ పని చేసినా ఆయన అనుజ్ఞగా, ఆయన ఆజ్ఞానుసారమే చేస్తాను అని చెప్పి కట్టుబడి ఆ విధంగా చేసేవారు. ఈ రోజుకి కూడా మహారాష్ట్రలో మొత్తం అంతా కరువు కాటకాలు అప్పట్లో ఉన్నా సరే 2 చోట్ల భూమి తడిగా ఉండేది. ఎక్కడ తెలుసా అంటే ఈవిడ ఏ దానం చేసినా ఆ నాణ్యం ఇచ్చినప్పుడు ఉదకం పోసేవారు, ఉదకంతో దానం ఇచ్చేవారు ఏది ఇచ్చింది. అలా ఆవిడ దాన ధర్మాలు చేసిన ఆ భూమి తడిగా ఉండేది. రామశాస్త్రి అని ఒక లాయర్, ఆయన నిష్పాక్షికంగా, నిష్పక్షపాతంగా ఆయన కోర్టులో తీర్పు చెప్పేవాడు. ఆయన ఉన్న ప్రదేశం దేవుడు అంటే ప్రజలకి ఎంతో ఆనందాన్ని కలిగించేది. కాబట్టి ఈ 2 చోట్లే తడిగా ఉండేది. మిగతా అంతా కూడా ఎంత కరువు వచ్చినా ఈ 2 చోట్ల ఎప్పుడూ కరువు రాలేదు. అటువంటి మహనీయురాలు, ఎన్నో గొప్ప సంస్కరణలు చేసిన త్యాగమూర్తి. అటు రైతులు, చేనేత కళాకారులు, పండితులు, పామరులు, అటు మహిళలు, ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, కూతురికి కూడా ఆఖరికి అల్లుడు చచ్చిపోయినప్పుడు కూతురు సతీ సహగమనం చేస్తూ ఉంటే నువ్వు చెయ్యకమ్మా అని అంటే, అమ్మ నీకున్నంత ధైర్యం, నీకున్నంత ఆలోచన, నీకున్నంత మనోబలం నాకు లేదు,
అంతా ఈ సమాజంలో రాబందుల్లాగా తినేస్తారు. ఏంటి ఇది నువ్వు అలా నువ్వు ఇలా అని, నీకున్నంత మనోధైర్యం నాకు లేదమ్మా అని చెప్పి కూతురు కూడా సత్యం చేసేసుకుంటుంది. అలాంటప్పుడు ఎవ్వరూ తనకి ఉండరు. కానీ ఎంతో ధైర్యంతో మనోబలంతో ఈ దేశాన్ని సంరక్షించాలి అని చెప్పి ఈ దేశంలో మహిళలకి ఈ విధంగా హక్కులు ఉండాలని శాసనం చేసి ఈ దేశంలో ఉన్న దేవాలయాలన్నీ మనం కాపాడుకోవాలి. ఇది మన దేశం, ఇది మన భాష, ఇది మన సంస్కృతి. అప్పట్లోనే ఆవిడ త్రిభాషా విధానం చేసేవారు. ఒకటి మరాఠీ, ఒకటి సంస్కృతం, ఇంకొకటి హిందీ. ఈ రోజుకు కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా మన దేశంలో అంటున్నారా లేదా? ఒకటి మన మాతృభాష. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటి మన మాతృభాష? తెలుగు. తెలుగు ఖచ్చితంగా చదవడం, రాయడం మనం నేర్చుకోవాలి. మోదీ గారు చెప్పారు మాతృభాష ఉండాలి. 2 జాతీయ భాష. అంటే హిందీ ఎందుకు అన్నామా అంటే కొందరు ఏం చేస్తున్నారు, ఒకటి ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు, ఫ్రెంచ్, జర్మన్ తీసుకుంటున్నారు కొందరు. ఆ భాషలు మనకెందుకు? మన దేశంలో చాలామంది మాట్లాడే ఏదైనా ఒక భాష, పోనీ పక్కనున్న తమిళో, పక్కనున్న కన్నడమో, లేకపోతే హిందీయో, ఏదో ఒకటి 3 భాషలు నేర్చుకోవడం మూలాన నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలవు, చేయగలవు, బతకగలవు. అందువల్ల ఇవన్నీ ఈరోజు మనం పాటించేవి, ఈరోజు మనకు జరిగిన సంస్కరణలు, ఈరోజు మనం జరుగుతున్న ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా 300 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి గారు చేసి చూపించిన ధీర వనిత. ఇలా పళ్ళు తల మీద వేసుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆవిడ యొక్క కట్టు బొట్టు నిత్యం చేతిలో శివలింగం, శివారాధనగా తను ఎన్నో చేసిన కార్యక్రమాలను మనం గుర్తు తెచ్చుకుంటూ ఆవిడ యొక్క గాథ చెప్పిన దానిలో మీకు కొన్ని పాయింట్స్ అని అర్థమయ్యాయా? ఇటువంటి ధీర వనిత ఇలా నడిపించినందుకు మనం రేపొద్దున ఏం చేయాలి? ఏదో చదువుకున్నామా, ఏదో పెళ్లి చేసేసుకున్నామా, ఏదో మనం ఇంకా అలా తిన్నామా, తొంగున్నామా అని కాకుండా మహిళలుగా పుట్టినందుకు అప్పటిలో ఏ సౌకర్యాలు లేనప్పుడే ఆవిడ అన్ని చేశాడే. మరి ఈ రోజు మీరు ఇంట్లో ఉండి మీ కుటుంబాన్ని కూడా సరిదిద్దుకోలేని పరిస్థితిలో మనం ఉంటే దానికన్నా హీనమైన స్థితి ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈరోజు మహిళ చదువుకుని సార్థకత చేసుకుంటే తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, భర్తని చూసుకుంటూ తద్వారా సమాజంలోకి వచ్చి మంచి పనులు చేస్తూ మన దేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యలో ఈ మహమ్మదీయులు, ఆంగ్లేయులు వచ్చి మన సంప్రదాయాన్ని మార్చేశారు. ఇవాళ మనకి ఇదంతా కూడా విదేశీయుల నుంచి తెచ్చుకున్నాం. అదిగో మనకి ఇప్పుడు మనం ఎదుగుతున్నాం. ఈ రోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అని అంటున్నామే కాదు. మనకి ఎప్పుడో మహిళల్ని గౌరవించినది దేశం మనది. కాబట్టి ఇది మన దేశం. కాబట్టి మన దేశంలో ఉన్న మంచి కార్యక్రమాలు, మంచి విషయాలన్నీ నేర్చుకుంటూ పునః వైభవాన్ని తీసుకురావాలి. ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడి గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఎప్పుడో మన వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. ఆచరణశీలను చేస్తున్న మహారాణి లాంటి అహల్యాబాయి గారు లాంటి వాళ్ళందరూ ఆచరిస్తున్నారు. కాబట్టి ఈ రోజుది కాదు ఈ వైభవం, మనకి ఎప్పుడో ఉంది. మధ్యలో మర్చిపోయాం. అందరం పాశ్చాత్యం అంటే అమెరికా, రష్యా చేస్తుంది కాబట్టి మనం చేస్తాం అనుకుంటున్నాం. కాదు, మన ఆ విధంగా అంతకన్నా గొప్ప సంస్కృతి మనది. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. తర్వాత రోజులు కూడా మనం అంత వైభవంగాను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనము దేశము 2014 మోదీ గారు రాకముందు దేశంలో ఉన్న అన్ని దేశాలలో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో మనము ఆర్థికంగా 11వ స్థానంలో ఉండేవాళ్ళు. తర్వాత 5వ స్థానంలోకి వచ్చి ఇప్పుడు నిన్న మొన్నలో 4వ స్థానానికి వచ్చేసాం. $4.187 trillion ఆఫ్ ఎకానమీ అంటే అది మామూలు విషయం కాదు. జపాన్ని కూడా వెనక్కి నెట్టి ముందుకొచ్చాము. ఇంకా మన ముందున్నవి ఏంటి? 3: అమెరికా, చైనా, జర్మనీ. అంతే. త్వరలో 5 ట్రిలియన్ ఎకానమీకి వచ్చి జర్మనీని కూడా వెనక్కి నెట్టేస్తాము. ఇంకా టాప్ 3లో ఉంటాం. సో
మరి అక్కడికి వచ్చి మరి టాప్ 2 టాప్ 1కి రావాలి అంటే ఇలాంటి యూత్ అందరూ కూడా సహకరించి మీ యొక్క చతురతని, మీ యొక్క తెలివితేటలతో మీరు కూడా ఎంతో కొంత సర్వీస్ మోటోతో ఉద్యోగాల రూపంలో ఇంకో రూపంలో మన దేశాన్ని సహకరిస్తే ఈ ఎకానమీ ఇంకొంచెం బలపడి మనం టాప్ కంట్రీస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఆల్ ది బెస్ట్.